మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా రోడ్డు రవాణా శాఖ DTOFC సంతోష్ కుమార్ మాట్లాడారు. మెట్రో ఉదయం DTV ఛానల్ వారితో ముచ్చటించడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించాలని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీకు కోరుతున్నాము. రోడ్డు భద్రత మీద ప్రత్యేకంగా మీరు అవేర్నెస్ గురించి మేము చెప్తాము. పిల్లలకు మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళ లైసెన్స్ కలిగి ఉండట్లేదు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించి వాహనాలు నడపాలి. ప్లస్ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. పిల్లలు 18 ఇయర్స్ పైన ఉన్నప్పుడు ప్లస్ సెల్ ఫోన్ వాడుకుంటూ మనము డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంది. మన భారతదేశంలో 1,60,000 ప్రమాదాలు ఇయర్లీ జరుగుతున్నాయి సంవత్సరానికి. మనము ఈ ప్రమాదాలను అరికట్టడానికి మనము రోడ్ అవేర్నెస్ చేస్తున్నాము. స్కూళ్ళల్లో మన కూడళ్ళు ఉంటాయి కదా, మనకు ఆటో కూడళ్ళు, ఇవి అంబులెన్స్లో అక్కడ మేము అవేర్నెస్ చేస్తున్నాం. మేము చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలలో మీరు మా ద్వారా మీ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళకి అందరికీ అవగాహన కల్పించాలని కోరుతున్నాం. సీట్ బెల్ట్ కూడా ధరించి వాహనాలు కంపల్సరీ లేనందుకు మేము ఫైన్స్ కూడా ఇస్తున్నాం. చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద లైసెన్స్ లేకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కంపల్సరీ మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దని పేరెంట్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛార్జింగ్ బండ్లు ఈ మధ్య మనం పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాటికి ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నారు, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ పర్యావరణాన్ని మనం పొల్యూషన్ నుంచి కాపాడడానికి మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహిస్తున్నాం. గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ నాణ్యమైన వెహికల్స్ తీసుకొని నడపగలరు. ఇది ఈ మధ్య మన ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి కొన్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ షార్ట్ సర్క్యూట్ వల్ల అవుతున్నాయి. కాబట్టి నాణ్యమైన తీసుకోవాలని మేము విజ్ఞప్తి.